హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి చెన్నై వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఒక మంచి స్వీట్ చూపించాలనుకున్నా, అదే రవ్వ కేసరి ఎలా చేయాలో మీ అందరు చూపించాలనుకుంటున్నా. వచ్చి వీడియో ఫుల్ దాకా చూడండి. అట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు రవ్వ తీసుకుందాం. ఫస్ట్ 2 గ్లాసెస్ రవ్వ తీసుకుంటున్నాను నేను, అందరికి సరిపోవాలనేసి. చిన్న గ్లాస్తో ఒక పెట్టుకొని దీంట్లో ఇప్పుడు 2 గ్లాసెస్ రవ్వ వేసుకుందాం. మనము రవ్వని బాగా వేయించుకుందామండి. ఆ పచ్చి స్మెల్ పోయేదాకా వేయించుకోవాలన్నమాట. అప్పుడే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. లేకపోతే పచ్చి పచ్చిగా ఉన్నందుకు అంతగా బాగుండదు, పచ్చి వాసన వస్తుంటుంది. రవ్వ మనం చిన్న సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉందాం. దీంట్లో ఇప్పుడు మనం ఇందాకలో తీసుకున్నాం కదా, 2 గ్లాసెస్ రవ్వకి 1 గ్లాస్కి 2 గ్లాసెస్ షుగర్ వేయండి. అప్పుడు టేస్ట్ కరెక్ట్గా సరిపోతుంది. 2 గ్లాసెస్ షుగర్ యాడ్ చేద్దాము. దాన్ని కూడా బాగా వేయించుకుందాం. అట్టనే ఫ్రై చేసుకోవాలా, ఒక పొడిలాగా చేసి పెట్టుకోవాలా. చూడండి, ఈ మాదిరి ప్రాసెస్ అనమాట. మాడుతుంది, తీసేద్దాం. ఇంకా తీసేసి పక్కన ప్లేట్లో మనం పక్కన తీసుకుందాం. పక్కన ప్లేట్లో ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వచ్చి అదే ప్యాన్ తీసుకొని దీంట్లో ఇప్పుడు మనం నీళ్ళు పోసుకుందామండి. వాటర్ యాడ్ చేసుకోవాలా. ఇప్పుడు మనం పాకానిలాగా పట్టద్దా. దానికి 1 గ్లాస్ రవ్వకి నేను 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. అప్పుడు 2 గ్లాసెస్ రవ్వకి నేను 5 తీసుకున్నాను. కొంచెం బాగా అవ్వాలనేసి, కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది. దీంట్లో మనం ఏలక్క ఉంది కదా, ఒక 3 ఏలక్క యాడ్ చేద్దాం. స్మెల్ బాగుంటుంది. ఏలక్క పడితేనే ఆ కేసరికి ఆ స్మెల్ బాగుంటుంది, టేస్ట్ వైజ్ కానీ అన్నీ. ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరిగేదాకా మనం అలాగే వదిలేద్దామండి. ఇది కేసరి పొడి, ఇది కొంచెం యాడ్ చేసుకుని కొంచెం కలర్ కోసం అనమాట. దానికి కొంచెం యాడ్ చేద్దాం. ఎక్కువ వద్దు, మళ్ళీ వచ్చి ఎక్కువైపోతే బాగుంటుంది. అంతగా కొంచెం యాడ్ చేసుకుందాం. అంతేనండి. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ దాకా దీన్ని అలాగే వదిలేద్దాం. కొంచెం బాగా మరగరిద్దాం. మరిగిన తర్వాత వచ్చి దీంట్లో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వచ్చి యాడ్ చేసేద్దాం. రవ్వ బెల్లాన్ని తనిగా పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసేసి మిక్సింగ్ మనం ఉంటలు కట్టకుండా గబగబ తిప్పుకోవాలి. లేకపోతే ఉంటలు కట్టేస్తుంది. అలాగే అది తిప్పకుండా గబగబ తిప్పేసి కొంచెం మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం 2 ప్యాకెట్స్ నెయ్యి వేస్తున్నాను. కొంచెం నెయ్యి పడితేనే కదా టేస్ట్ అనేది తెలుస్తుంది. దానికి 2 ప్యాకెట్స్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత దీంట్లో ఇంకోటి ఏంటంటే మనం మిక్స్ చేసింది నట్స్ అనమాట. ద్రాక్ష, ముందిరి తీసుకున్నాను. ఇది వచ్చి అలాగే వేసేద్దాం. ఏం ఫ్రై చేయాలి, ఆల్రెడీ మనం నెయ్యి వేసాం కదా, దీంట్లోనే టేస్ట్ బాగా వచ్చేస్తుంది. దానికి ఇలాగే యాడ్ చేసేస్తాను. ఇంతే, చూసారు కదా, సింపుల్గా చేసుకోవచ్చు. ఏం పెద్ద కష్టం ఉంటుందండి. ఒక 5 మినిట్స్ వదిలేసి దాని నెక్స్ట్ వచ్చి కొంచెం లాస్ట్ టచ్ అనమాట. ఇది టేస్ట్ ఇంకా కొంచెం మంచిది. కొంచెం పాలు యాడ్ చేసుకుందాం. లైట్గా ఒక చిన్న గ్లాస్ అంత పాలు యాడ్ చేసుకొని కొంచెంసేపు కలపెట్టుకుందాం. కలపెట్టేసి అయిపోయిన తర్వాత చూసేసారా, రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండిందండి. ఆ రోజు అందరు తిన్నారు, చాలా బాగుందని చెప్పారు. పిల్లకాయలకి అందరూ బాగా నచ్చింది. మెయిన్గా చాలా బాగుంది. ఇప్పుడు కలర్ ఇంతగా తెలియటం లేదు, లైట్ ఫోకస్ వల్ల. చూస్తారా, ఇక్కడి నుంచి తెలుస్తుంది. కొంచెం ఆ కలర్ కూడా డిఫరెంట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సిరి చెన్నై వ్లాగ్స్. బాయ్.